అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు తప్ప నీ అనుభవాలన్నీ వేరే. ఒకవేళ ఇప్పుడు ఆ విధంగా అనుమతించబడిన శ్రమలో నువ్వు ఉన్నావేమో అవసరాన్ని బట్టి, తప్పనిసరిగా అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సమాధానకర్త నీతో ఉన్నాడు. హల్లెలూయా. బట్టే శ్రమలు తప్ప అవసరం తీరిన తర్వాత శ్రమానుభవం కూడా ఉండదు. నెమ్మది గల దినములు వస్తాయి. బంగారంలోని మస్తంతా తొలగిపోయిందాకే దానికి అగ్ని పరీక్ష. ఆ మురికంతా తొలగిపోయేది మేలిమి చేయబడినప్పుడు, మేలిమి బంగారుగా మార్చబడినప్పుడు అది ఏదో ఒక ఆభరణంగా రూపాంతరం చెంది మనుషుల యొక్క ఉన్నత స్థానముల మీద అదే చేరుతుంది. చేరిన తర్వాత ఇక దాని చమకాయింపులు జనం చూసి మురిసిపోవటం తప్ప దాన్ని మళ్ళీ శ్రమ పెట్టే పరిస్థితి ఉండదు. అది మేలిమైందాక. అలాగే నీవు నేను కూడా మేలిమి బంగారులాగా శుద్ధ సువర్ణంలా మారి యేసయ్య పోలికలోనికి మనం రూపాంతరం చెందిందాక మనలో ఉన్న రకరకాల మస్టుని రకరకాల శ్రమానుభవంలోంచి తొలగిస్తాడు. మనలో ఉన్న రకరకాల మస్టుని రకరకాల శ్రమానుభవముల చేత తొలగిస్తాడు. అదంతా తొలగిపోయి మనం శుద్ధ సువర్ణమైన నాడు మనల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆభరణంగా చెక్కి మనల్ని ఇక వెలిగిస్తాడు తప్ప మళ్ళీ ఆ కొలిమిలోకి తీసుకెళ్ళటం. అయితే ఆ మెట్టుకు వచ్చిందాక రెండు జరగాలి బంగారుకి. ఒకటి అగ్నిలో కాల్చబడిన అనుభవం, మేలిమి చేయబడిన అనుభవం. రెండవది ఏదో ఒక ఆకృతిలోనికి మార్చబడిన అనుభవం. ఈ రెండు కావాలి. అగ్ని చేత కాల్చబడిన అనుభవం, అలాగే సన్నని సుత్య ఉలి చేత చెక్కబడిన అనుభవం రెండు పొందాల్సిందే. అప్పుడే అది నీ చెవి మీదకో ముక్కు మీదకో మెడలోకో నెత్తి మీదకో చేరిద్ది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నీ శరీరం మీద ఆ స్థానాలు అది అలంకరించక మునుపు అది అగ్నిలో కాలుతుంది, అది చెక్కబడుతుంది, నకిషీ పని చేయబడుతుంది. అవునా? అవి రెండూ దానికి యాతనే. ఆ తర్వాత దాని వైభోగం వేరు. అలాంటి గోల్డ్తో పోల్చాడు మనల్ని, మన విశ్వాసాన్ని. కాబట్టి మనకు కూడా అవసరాన్ని బట్టి ఆ అగ్ని పరీక్షలు, ఈ నకిషీ పని, చెక్కడ పనులు రెండు ఉంటాయి.